ఎవరైనా సరే జీవితంలో అప్పు చేయని వారు ఉండరు. అప్పులు లేకుండా ఎవరూ ఉండరు. ఎంత ఉన్నవారికైనా లేని వారికైనా అప్పులు ఉండడం చాలా కామన్. ఎంత కష్టపడినా అప్పులు తీరకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల బాధను తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు కూడా. అయితే కొంతమంది ఆర్థిక కారణాల వల్ల అప్పులు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది జల్సాలకు అలవాటు పడి కావాలని అప్పులు చేస్తారు. ఎంత కష్టపడినా అప్పుల బాధ నుంచి బయటపడని వారు ఇలా చేస్తే ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. అప్పుల బాధలతో బాధపడేవారు ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి ఆరాధన చాలా ముఖ్యం. ప్రతిరోజు లక్ష్మీదేవికి నేతితో దీపం పెడితే ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. అదేవిధంగా పీచు తీసిన కొబ్బరికాయ మీద కుంకుమ పెట్టి ఆ లక్ష్మీదేవికి మీ కోరికను చెప్పి ఆ కొబ్బరికాయను నీటిలో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలు త్వరగా తీరతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి మరిగించి చల్లార్చిన పాలను నైవేద్యంగా పెట్టినా మంచిదే. ప్రతి బుధవారం ఓ 2 చిన్న ఖాళీ కుండలని తీసుకొని అందులో ముద్ద కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారని చెబుతూ ఉంటారు. ఇలా 6 వారాల పాటు చేయాలి.